మొదటి నుంచి హిందీ మీద ఆశలు పెద్దగా లేవు. ప్రజెంట్ తెలుగు సినిమా సత్తా చాటుతుంటే ఇక్కడ వాళ్ళు కావాలని అక్కడి వాళ్ళు మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు, తెగ పొగిడేస్తున్నారు. అసలు బాలీవుడ్ మీద క్రేజ్ లేకపోయినా సరే ముంబై మేకర్స్ బలవంతం చేస్తున్నారా? ఒక్క సినిమా గురు అంటూ వెంటపడుతున్నారా? ఇలానే ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ అని ఇప్పుడు టాలీవుడ్ హీరోల వెంట పడుతున్నారు బాలీవుడ్ మేకర్స్. మాకు కాల్ షీట్స్ ఇస్తే మీకు అదిరే పాన్ ఇండియా హిట్ ఇస్తామని భరోసా కూడా ఇస్తున్నారు. RRR ప్రమోషన్స్ నుంచి రామ్ చరణ్ భజన చేస్తోన్న బాలీవుడ్ డైరెక్టర్స్ అబ్బాస్ మస్తాన్ రీసెంట్ గా ఓ ట్వీట్ చేశారు. చరణ్ తో వర్క్ చేయడం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కరణ్ జోహర్ లాంటి బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తెలుగు హీరోలను అందరికంటే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. విపరీతంగా ప్రేమ పెంచేసుకుంటున్నాడు. RRR హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. అల్లు అర్జున్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, లైగర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరుగా ఉన్న కరణ్ తెలుగు స్టార్ హీరోల ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓం రౌత్ లాంటి డైరెక్టర్ ఒక అడుగు ముందుకేసి ప్రభాస్ ను ఆదిపురుషుగా లాంచ్ చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్, హీరోస్, చివరికి నార్త్ ఆడియన్స్ కూడా తెలుగు హీరోలను బాలీవుడ్ కి రారమ్మంటున్నారు. రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి హీరోలు సైతం టాలీవుడ్ హీరోల కాంబినేషన్ లో కనిపించాలనే కోరికలను బయటపెడుతున్నారు. నార్త్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా, సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతున్నా, బీటౌన్ స్టార్ మేకర్స్ బ్రతిమిలాడుతున్నా మొదటి నుంచి డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేయడానికి మన హీరోలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తప్పదు అనుకుంటే పాన్ ఇండియా వైడ్ కనెక్ట్ అవుతుందనుకుంటూనే ఒక్కొక్కరుగా అక్కడి వారికి ఎస్ చెప్తున్నారు. తెలుగు సినిమానే పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతుంటే అక్కడికెళ్లి హిందీ సినిమా చేయడం ఏంటి అనేది వాళ్ల ప్రశ్న. ఫస్ట్ నుంచి బాలీవుడ్కి దూరంగానే ఉన్న మహేష్ బాబు తెలుగు సినిమా పవర్ చూపిస్తుంటే హిందీ సినిమా చెయ్యాలా అని ప్రశ్నిస్తున్నారు.